దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉంటది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ జెండాని ఆవిష్కరించకపోవడం మీరు ఎలా చూస్తారు? పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఈ జెండా ఆవిష్కరణ అనేది ఖచ్చితంగా భారత పౌరుడిగా చేయాలి. ఈయన అధికార పార్టీలో ఉంటే మాత్రం జెండా ఎగరేస్తారు. ఈయనకి అధికారం లేదు కాబట్టి ఇండియా కానీ రాష్ట్రం కానీ కానీ ఆయనకు అవసరం లేదు. బహుశా మనకు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళడం ఈయనకి ఇష్టం లేనట్టుంది. ఎందుకంటే కొద్దిగా క్రిస్టియన్స్ భావనలో కదా మనవాడు ఉంటాడు, ఇంకా ఆలే ఉండాలని కోరుకుంటున్నాడేమో. ఇంకా భారతదేశ పౌరుడిగా మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయలేదు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన మొదటి నుంచి ఒక జాతీయ భావం, దేశభక్తి ఇటువంటి అలవరకు లేనట్టుంది. ఎందుకంటే ఇది అధికారంలో ఉంటేనే ఈ యొక్క జాతీయ జెండా ఎగరేయాలనుకున్నాడేమో బహుశా. అంతేగాని ఈ జాతీయ జెండా ఎగరేయడం అనేది ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడిది ఈ యొక్క బాధ్యత. ఇది ఒక దేశం, మనం 79 సంవత్సరాల స్వతంత్రం ఎంతో మంది త్యాగ ఫలం. ఇది ఎంతో మంది ప్రాణత్యాగం చేసితే మనం అనుభవిస్తున్న ఈ సుఖం, ఇవన్నీ భోగం అంతా. అటువంటిది ప్రతి భారతీయుడు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఈ జాతీయ జెండా ఎగరేయడం చేశారు. తర్వాత మరి అధికారం లేదు కదా, ఇది మన బాధ్యత కాదనుకోవడమో బహుశా. అందుకే ప్యాలెస్లోనే పబ్జీని లేకపోతే ఆడుకుంటూ కూర్చున్నాడేమో, ఇది మన బాధ్యత కాదన్నట్టు విస్మరించి కూర్చున్నాడు. ఇప్పుడు దేశభక్తి అనేది ప్రతి పౌరుడికి గుండెల్లోంచి నరాల్లోనే ఇమిడి ఉండాలి. అదొక మన బాధ్యత. ఎందుకంటే భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళు ఎంత హింసించి బాధలు పెట్టి మనకి స్వతంత్రం వాళ్ళు వదిలి వెళ్ళడానికి కారణమైన ఎంతో మహోన్నతమైన వ్యక్తులు సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, అంత కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్రం ఈ రోజు ఆయన కనీసం జాతీయ జెండా ఎగరాలని ఇంకిత జ్ఞానం లేదంటే, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పాలించి కూడా ఆ యొక్క బాధ్యతను తనను నిర్వహించలేదంటే ఇంకా ఆయన దీనికే మనం విడిచిపెట్టాలి ఆయనకున్న విజ్ఞతకి. ఎందుకంటే అది ప్రతి ఒక్క సామాన్య పౌరులు కూడా ఈరోజు జాతీయ జెండా ఎగరేయాలని గర్వంగా ఫీల్ అవుతారు, ఒక సెల్యూట్ చేయాలని ఒక భావంతో ఉంటారు. అలాంటిది గొప్ప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఆ ఒక విషయంలోనే అంత ఇచ్చేశారంటే బహుశా మనకు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళడం ఈయనకి ఇష్టం లేనట్టుంది. ఎందుకంటే కొద్దిగా క్రిస్టియన్స్ భావనలో కదా మనవాడు ఉంటాడు, కొద్దిగా ఇంకా ఆలే ఉండాలని కోరుకుంటున్నాడేమో. ఇంకా ఎందుకంటే వీళ్ళ పాలన, వీళ్ళ తాత పాలన కూడా అలాగే ఉంటుంది. బ్రిటిష్ లాగే నలిపేయడం, చంపేయడం, తొక్కేయడం, ఇదే కదా హింస రాజకీయమే తప్ప కనీసం సామాజిక స్పృహతో ఎక్కడ కూడా ఏ రోజు రాజకీయం చేసిన దాఖలాలు లేవు వీళ్ళ జీవితంలో. అందుకే పాపం బాధపడుతున్నాడేమో, ఇంకా ఆలే కావాలని కోరుకుంటున్నాడేమో బహుశా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిద్రలు ఎత్తే బాగుంటుందని మేము సామాన్య ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జెండా ఎగరేయలేదంటే కారణం ఏంటంటే మా గుండెల్లో పెట్టుకున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఎలా చూస్తారు మీరు? గుండెల్లో పెట్టుకోవడం ఏంటి? అందుకే ఆంధ్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోనే పెట్టుకున్నారు, ఓటు వేయలేదు. అందుకే గుండెల్లో పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్న ఈ రాష్ట్రానికి ఆయన చేస్తున్న త్యాగఫలాన్ని గుర్తుపెట్టుకొని ఎవరు ఓటు వేయలేదు. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు అవసరం లేదు, గుండెల్లో ఉన్నాడు కదా, ఓటు ఎందుకు వేయాలి? మనసులో ఉంటే సరిపోద్ది, బయట చూపించే అవసరం లేదు. ఆయన ద్వారంలోనే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఓటు వేయ అవసరం లేదు, ఓటు ఎందుకు, గుండెల్లో ఉన్నాడు కదా. మా అందరి గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మేము మర్చిపోం ఎప్పటికీ. అలానే ఎప్పుడు కూడా జీవితంలో ఆడికి ఓటయ్యాం. ఇప్పుడు మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిస్తే కదా జనాలకి నువ్వేంటి అనేది అర్థం పడుతుంది. గుండెల్లో ఉన్నాడు, జోబులో ఉన్నాడు, ఇవి లేట మాటలు, అవి చేతగాని మాటలు, వాళ్ళు కప్పు పుచ్చుకోవడానికి మాట్లాడే ధోరణి తప్ప అందులో నేను నిజాయితీ లేదు. గుండెల్లో పెట్టుకోలేనంత దేశభక్తి ఉండాలి, దాచుకోలేనంత ప్రేమ ఉండాలి. ఆ ఉంటే అప్పుడు అటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. వీడికి అటువంటిది ఏమి ఉండదు, దాచుకోవడం దోచుకోవడం తప్ప ఇలాంటివి వీటి గురించి పెద్దగా అవగాహన లేదు ఆ మనిషికి. భారతదేశ పౌరుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హోస్టింగ్ చేయకపోవడం, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ ఆగస్ట్ 15 ఏదైతే కనుక మన లాస్ట్ టైం ఆగస్ట్ 15 జరిగిందో, మన 79వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈయన అధికార పార్టీలో ఉంటే మాత్రం జెండా ఎగరేస్తారు. ఈయనకి అధికారం లేదు కాబట్టి ఇండియా కానీ రాష్ట్రం కానీ కానీ ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి అధికారమే ముఖ్యం తప్ప కనీసం భారతీయ ఒక పౌరుడిగా, ఒక పార్టీ నాయకుడిగా కనీసం మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది, దీనికి ప్రజలకి ఒక మంచి మెసేజ్ పాస్ చేద్దాం,
చిన్న చిన్న పిల్లలు వీళ్ళు వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇద్దామనే ఆలోచనలు కానీ వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే రాష్ట్రం దోసుకుందామా లేకపోతే ఇండియాని దోసుకుందామా, ఇండియా మీద ప్రేమ కానీ రాష్ట్రం మీద ప్రేమ కానీ ఏమీ లేవు. వీళ్ళకి ఏంటంటే అధికారమే ప్రామాణికం. అధికారం ఉంటే జెండా వందనం చేయడం, లేదంటే కనుక తీసి పక్కన పడేయండి. ఎందుకంటే ఇండియా అంటే వాళ్ళకి ఒకప్పుడు ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకి చేయాల్సిన కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి వచ్చే మన స్వాతంత్రాన్ని కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే దాన్ని కూడా వాళ్ళు కనీసం నీట్గా పాటించి ప్రజలకు మంచి మెసేజ్ చేద్దామన్న ఆలోచన కానీ ఈ మంచి ఆలోచన విధానం కానీ ఇలాంటివి ఏమీ లేవు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే దోచుకోవడం, అధికారాన్ని అనుభవించడం, ఇవి తప్ప నాకు తెలిసినంత వరకు ఈ పార్టీ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళ కనీసం రాష్ట్రానికి కానీ ఇండియాకి మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ప్రజలకు మంచి మెసేజ్ పాస్ చేద్దామని కానీ ఇలాంటి వివరాలు ఏమి ఆ ఆలోచన జ్ఞానం కానీ ఏమీ లేదు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే అధికారానికి సంబంధించినంత వరకు వాళ్ళ అధికారంలో ఉంటే కనుక జెండా వందనం చేయడం, ఈ రెండు తప్ప వీళ్ళ ప్రజలకు చేసేది ఏమీ లేదు. రోడ్డు మీద అల్లరచిల్లరగా జేబులు కొట్టేవాళ్ళకి లేకపోతే కనుక ఏదైనా కనుక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళకి వీళ్ళకి పోలీసులు ఏమైనా కొడితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే టైం ఉంటుంది తప్ప మన ఇండియా కోసం పోరాడినటువంటి ఎవరైతే కనుక స్వాతంత్ర సమయంలో వాళ్ళు తలుసుకుని వాళ్ళ చెప్పిన విధి విధానాలకి మనం పాటిద్దాం, రాష్ట్రాన్ని మంచి గాడిలో పెడదాం, అధికార పార్టీకి మంచి సూచన చేద్దాం అని చెప్పి కనీసం ఎటువంటి జ్ఞానం లేకుండా బతుకుతున్నారు వీళ్ళు అని అడిగితే. రేపు నెక్స్ట్ వచ్చే రిపబ్లిక్ డే రోజున కనీసం వీళ్ళు మంచి మెసేజ్ పాస్ చేసి వీళ్ళకి దేవుడు మంచి ఆలోచన కల్పించాలని చెప్పి నా తరపున అయితే కనుక నేను యాజ్ ఏ పౌరుడిగా నేను కోరుకుంటున్నది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము గుండెల్లో పెట్టుకున్నాం, ఏంటి ఎవరేం మాట్లాడినా సరే మాకు అనవసరం, ఎందుకంటే ఇదేంటో మాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గుండెల్లో పెట్టుకోమనండి లేకపోతే మైండ్లో పెట్టుకోమనండి అవన్నీ మనకు అనవసరం. పబ్లిక్గా వచ్చేటప్పటికి నువ్వు గుండెల్లో పెట్టుకున్నావా ఇంకెక్కడైనా పెట్టుకున్నావు అనేది ఎవరు చూడరు. నువ్వు ఆగస్టు 15 యాజ్ ఏ పార్టీ మెంబర్గా పార్టీ అధినాయకుడి కింద నువ్వు ప్రజలకు ఇచ్చేది ఏంటి సందేశం? నీ ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యున్సీ ప్రకారం నువ్వు పొద్దున్న 7-7:30కి జెండా వందనం చేయాలి. ప్రజలందరికీ నీ సందేశం ఏంటనేది నువ్వు ఇండియా తరపున నువ్వు మాట్లాడగలిగేంత శక్తి నీకు ఉన్నప్పుడు గుండెల్లో పెట్టుకున్నాను లేకపోతే నెత్తి మీద పెట్టుకున్నాను అనేది వేస్ట్ మాటలు. ఇవన్నీ మనం మాట్లాడుకోవడం తప్ప, టైంపాస్ మాటలు తప్ప, వాళ్ళు చేయలేని పని కవర్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు దీంట్లో. ఎంతసేపు డబ్బు సంపాదించామా లేకపోతే శుభ్రంగా తిని తాగి పడుకున్నామా, లేదంటే కనుక ఎవరైనా వీళ్ళు ఉంటే కనుక వాళ్ళ అధికార పార్టీని దూవి పట్టామా, ఇవి తప్ప మీరు చేసేది ప్రజల కోసం మీరు చేసేది ఏమైనా ఒక పోరాటం అయినా ఉందా? మీరు అయితే కనుక కనీసం ఇప్పుడైనా మేల్కోనండి, కనీసం ప్రజలకు ఏదైనా మంచి ఆలోచన చేసి మంచి సందేశం ఇచ్చేటట్టు ఏదైనా కనుక కార్యక్రమాలు చేస్తే కనుక కనీసం వైసీపీ పార్టీ మీద ఒక 1% సానుభూతి ఉంటుందని నా ఉద్దేశం. ప్రజలు నమ్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారంటారా? అంటే ఈ జెండా వందనమే ఆయన సరిగ్గా చేయలేకపోయాడని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో పదేగా వస్తున్నప్పటికీ కూడా వాళ్ళైతే మాకు ఖచ్చితంగా మేము మా గుండెల్లో పెట్టుకునే ఉన్నాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా? సరే, ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి ఉంటే మొన్న పులివెందుల ఇలా కంచుకోట అని చెప్పి మాట్లాడుకున్నటువంటి పులివెందుల జడ్పీటీసీ మొన్న కనీసం వైసీపీ తరఫున నుంచొని పెట్టిన వ్యక్తికి డిపాజిట్ కూడా రాలేదంటే, పులివెందుల్లోనే వాళ్ళ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదంటే కనీసం వాళ్ళ రేపొద్దున పోటీ చేసే అర్హత సంగతి పక్కన పెట్టండి. రేపొద్దున వైసీపీ తరఫున 175 కాన్స్టిట్యున్సీలు, అది రేపు 2029కి ఇంకో 50 పెరిగి 225 కాన్స్టిట్యున్సీలు అవుతాయి అంటున్నారు. కనీసం వైసీపీకి జెండా పట్టుకునే నాదుడు దొరకడం, 2 టికెట్ ఇచ్చినా సరే నాకు ఎందుకురా బాబు అని చెప్పి దూరంగా పారిపోయాడు తప్ప కనీసం టికెట్ తీసుకుని నాకు కావాలి టికెట్ నేను పోటీ చేస్తాను అనే వ్యక్తి కూడా దొరకడం కష్టం. భారతదేశంలో పుట్టి భారతీయుడయ్యండి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ జెండాని ఆవిష్కరించకపోవడం మీరు ఎలా చూస్తారు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి జెండా వందనాన్ని చేయకపోవడం అనేది చాలా శోచనీయము, చాలా అవమాననీయము. ప్రజలుగా గమనిస్తున్నారు నిన్ను. అటువంటి వ్యక్తి ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణము. స్వతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే స్వేచ్ఛ స్వతంత్రాల కోసము బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకునేటప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలే పరిపాలించుకోవాలనే ఒక దృక్పథం కోసము ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయులను గుర్తుపెట్టుకొని ఆ రోజు ఆగస్టు 15 అనేది ప్రాముఖ్యత.
ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరం ఏంటంటే ప్రతిపక్ష నేత అయ్యుండి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి జెండా వందనం చేయకపోవడం అనేది చాలా దారుణము. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఆయన ఎందుకు చేయలేదు అనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాము. భవిష్యత్తులో ఇట్లాంటివి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పునఃపరిశీలించాలి. జెండా వందనం అనేది అది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, లేదా ఏ ఒక్క వర్గానికి ప్రజలకు సంబంధించింది కాదు. అది దేశానికి దేశ అభిమానము, లేదంటే అది ఒక భావన, దేశం కోసం జాతీయత భావం. దాన్ని నిరూపించుకోవాల్సిన టైంలో మీరు నిరూపించుకోలేదు కాబట్టి కొంత ప్రజల్లో అయితే అసహనం ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలాగ చాకౌట్ చేసుకుంటాడో వేచి చూడాలి. ఒక భారతదేశ పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జెండా వందనం కూడా చేయకపోవడం పట్ల మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది కొంచెం బాధాకరమైన విషయమేనండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కాబట్టి ఆయన అట్లీస్ట్ ఆయన పార్టీ కార్యాలయంలో కానీ, ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో కానీ ఆయన జెండా అనేది ఎగరేసి ఉంటే మంచిగా ఉండేదన్నమాట. ఆయన రాజ్యాంగం పట్ల ఆయనకి గౌరవంగా ఉందని చెప్పేసి మనం భావించడం అనేది జరుగుతుందన్నమాట. ఆయన ఇప్పుడు అది జెండా అనేది ఆయన ఎగరేకపోయడం వల్ల ఏంటంటే మనకి నెగిటివ్ ఇమేజెస్ అనేది ఆయన మీద క్రియేషన్ అనేది జరుగుతుంది. పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఎవరైనా సరే ఈ జెండా ఆవిష్కరణ అనేది ఖచ్చితంగా భారత పౌరుడిగా చేయాలి. మనము ఆ పొజిషన్లో, అంటే ఎగరేసే పొజిషన్లో ఆయన ఉన్నారు, ఎగరేస్తే సెల్యూట్ కొట్టే పొజిషన్లో ప్రజలు ఉన్నారు. ఎగరేస్తే అతను జెండా ఎగరేసే పొజిషన్లో ఉండి కూడా ఆయన ఎగరేయలేదంటే దానికి మరి కొంచెం బాధాకరమైన విషయమే.